హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే తెలంగాణ. మనం మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ ఉన్నాం. జనార్దన్ రెడ్డి సిఏ దగ్గర ఉన్నాం. నిన్న జరిగిన సంఘటన మీద ఒక బాబు 8 నెలల బాబు 3 గంటలు దొరకబట్టారు. ఆ విషయంలో మనము ఒకసారి మన సిఏ దగ్గరికి వెళ్ళినాం. మరి సార్ దగ్గర కూడా గత సీఏల కంటే ఇప్పుడున్న సమస్యలు కానీ బయట టాక్ కానీ ఎట్లా ఉందంటే చిటికల కేసులు క్లోజ్ అవుతున్నాయట. ఇప్పుడు గత ఉన్న సీఏల కంటే జనార్దన్ రెడ్డి సీఏ వచ్చిన తర్వాత జనాలు కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇంత లైవ్లో కూడా ఇక్కడ ఉన్నారు. కానీ అసలు విషయం అయితే నిన్న జరిగిన సంఘటన అయితే చాలా ఇంపార్టెంట్ విషయం. అది 3 గంటలల్లా బాబుని దొరకబట్టండి. ఆ తల్లి ఆ తండ్రి అయితే కాళ్ళ మీద పడి ఏడ్చిరు. అది ఎలా అనేది ఒకసారి మన సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? నిన్న ఒక సంఘటన చూసినాం సార్. 3 గంటలల్లా చిన్న బాబుని దొరకబట్టించి ఆ తల్లిదండ్రులకు అప్పయిపోరు. వాళ్ళ ఆనందం చూస్తే ప్రజలకు చాలా మంది కళ్ళలు తీసుకున్న రోజులు ఉన్నాయి. అది ఎలా సాధ్యమైంది ఏది మీ ద్వారా ఒకసారి తెలియాలి. నిన్న మధ్యాహ్నం సుమారు 2:40 ఆ ప్రాంతంలో ఒక డైలాండ్ కాల్ రావడం జరిగింది. అది ఇంపార్టెంట్ కాల్ అయితే ఇన్స్పెక్టర్ కూడా రావడం జరుగుతుంది. ఆ క్రమంలో నాకు కూడా కాల్ రావడం జరిగింది. వెంటనే మన పెట్రోల్ మొబైల్ పంపించి వెరిఫై చేయించాం. అప్పుడప్పుడు కొన్ని ఫేక్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. మర్డర్ అయింది, వాడేమైనా మర్డర్ అవుతుందని. మా అండర్డైల్ పెట్రోల్ 1 వాళ్ళు వైరు చూసిరు, జెన్యూన్ అని చెప్పారు. వెంటనే ఇది 8 months బేబీ అనగానే వెంటనే నేను పోవడం జరిగింది. వెంటనే మా టీం అంతా తీసుకొని పోవడం జరిగింది. అక్కడ డిటర్మైన్ చేసినాక ఒక ఆటోలో అమ్మాయి తీసుకుపోవడం విజిబుల్ మన సీసీ కెమెరాలో క్యాప్చర్ అయింది. క్యాప్చర్ అయినాక వెంటనే నేను టీములుగా డిప్లాయ్ చేసి ఒక టీము ఎల్బీ నగర్ బస్ స్టేషన్కు, ఒక టీము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు, ఒక టీము ఇంగ్లీబన్కు చేయడం జరిగింది. వెంటనే ఏసీబీ గారు డీసీబీ గారికి ఇంటిమేట్ చేసి సార్ వాళ్ళు కూడా రావడం జరిగింది. వెంటనే కొంత సాంకేతిక ఆధారాలతో అమ్మాయి యొక్క పేరు ఇంకా ఇతర బ్యాంక్ డీటెయిల్స్ యూపీఐ కొన్ని డీటెయిల్స్ తీసుకోవడం జరిగింది. మిగతా సాంకేతిక ఆధారాలతో అమ్మాయి యొక్క లొకేషన్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ ఇంటికి పోతే అక్కడ కాల్ చేసిండ్రు. తర్వాత ఇంకా కొంత మాన్యువల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అమ్మాయి ఎక్కడుందో కనుక్కోవడం జరిగింది. ఇవరికి ఆ చిన్న పాప ప్లస్ కిడ్నాప్ చేసిన యువతి దుర్గా భవాని యాక్చువల్లీ ఈమెది నేటివ్ ఆఫ్ భీమిలి అత్తిలి ఏరియా. ఇక్కడ వాళ్ళ హస్బెండ్ ఒకతను చనిపోయిండు, సెకండ్ హస్బెండ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ చేసుకున్నాక ఈమెకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినాక హాస్పిటల్కి అని చెప్పేసి ఇంటికి పోవడం జరిగింది. ఊరికి పోయినాక చనిపోయాడు. డెలివరీ అయినాక చనిపోయాడు 2 days. చనిపోయినాక ఈ విషయం భర్తకు చెప్పలేదు, కొడుకున్నాడని అనుకుంటుండు. ఆ క్రమంలో ఇక్కడ వచ్చి కొన్ని రోజులు రెక్కి చేసింది. 8 months 6 months బాబు కావాలని అక్కడ ఆ ఇంట్లో వాచ్మెన్గా జాయిన్ అయిపోయి ఈ అబ్బాయిని క్యాప్చర్ చేసి తీసుకొని పోవడం జరిగింది. భర్తకు మన కొడుకు అని నమ్మించడానికి చేసింది అని చెప్తుంది. అంటే ఈ బాబుని తీసుకుపోయి అమ్మడానికా లేకపోతే మన దేనికోసం? ఇంత మీకున్న సర్వీసులో ఇన్నేళ్ల కాలంలో ఈ కేసు అనేది 3 గంటలలో మీరు డీల్ చేశారు. మీకు ఇప్పుడు ఎన్నో స్టేషన్లు ఎక్కడెక్కడ చేసి వచ్చారు సార్. ఇక్కడ మేడిపల్లి వచ్చిన తర్వాత మీ అనుభవంలో ఇది ఫస్ట్ అంటారా? ఈ 3 గంటల్లో దొరకడం చాలా హ్యాపీ విషయం. ఇది మీరు ఎలా ఫీల్ అవుతారు ఈ విషయంలో? తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా టెక్నాలజీని యూటిలైజ్ చేస్తుంది. ఇక్కడ గతంలో కూడా జరిగినాయి. 3 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 8 గంటల వరకు కూడా దొరికిన సందర్భాలు ఉన్నాయి. కాకుండా హైదరాబాద్లోనే ఉంది కాబట్టి మనం 3 గంటలల్లా చేజ్ చేయగలిగినాం. అదే ఆంధ్రాకి పోయి ఉంటే ఇంకొక టైం పట్టేది. మా మేడం గారు కూడా ప్రత్యేకంగా మానిటర్ చేయడం జరిగింది, సిపి మేడం. అదేవిధంగా అందరినీ కూడా చాలా అభినందించి రివార్డ్స్ కూడా అందజేయడం జరిగింది. థ్యాంక్స్ సార్. ఇంకొక విషయం సార్, అదే విషయం మీరు వచ్చిన తర్వాత కేసులు అనేది పెండింగ్ లేకుండా బయట టాక్ వింటున్నాము. కేసులు పెండింగ్ లేకుండా టకటక అయిపోతున్నాయి. మరి ఇంత గతంలో ఉన్న సిఏలు వాళ్ళ పేరు చెప్పగాని జనాలు తక్కువ ఉండే అన్న కూడా మన. సో విషయం ఏంటంటే జనార్దన్ రెడ్డి సిఏ వచ్చిన తర్వాత చాలా కేసులు అనేది బయట టాక్ వింటున్నాము. ఏదో ఇప్పుడు సాని కాదు కానీ వింటున్నాము. ఎలా అసలు కేసులు టకటక ఎట్లా అయిపోతున్నాయి అసలు? మరి ఏం జరుగుతుంది? మనం లీగల్ గా చేయడమే, దాని రెజల్యూషన్ ఏందనేది దాన్ని మనం చట్ట పరిధిలో ఏం చేస్తాం, చేసేది ఉందా చేసేస్తాం, చేయకుంటే కన్సల్ట్ ఏజెన్సీకి పంపించడం. ఇప్పుడు ఒక గోడ కట్టిండని వస్తుంది, అది మరి గోడ కట్టినంటే మున్సిపాలిటీకి పోవాలి, మున్సిపాలిటీకి చెప్తాం. తర్వాత వేరే ఇష్యూస్ వస్తుంది, ఫారెస్ట్ ఇష్యూస్ వస్తుంది, ఫారెస్ట్ ఆఫీసర్ కాడికి పంపుతాం. మన కాడ ఏమేమి పరిధిలో చేయాలో ఇమీడియట్లీ మన టీంకి అసైన్ చేయడం, టాస్కింగ్ చేయడం, వాళ్ళతో ఇమీడియట్లీ వర్క్ తీసుకోవడం, మ్యాక్సిమం పెండెన్సీ లేకుండా చూడడానికి మన యొక్క మెనూని కూడా ప్రోత్సహించి ఆ రకంగా చేపిస్తుంది. ఎక్కువ ఏమొస్తున్నాయి సార్ కేసు? మేడిపల్లి పోలీస్ మీరు వచ్చిన తర్వాత ఎక్కువ కేసులు ఏమొస్తున్నాయి? బాడీలీ అఫెన్సెస్ వస్తున్నాయి, మిస్సింగ్ కేసెస్ వస్తున్నాయి, రోడ్ యాక్సిడెంట్స్ కూడా వస్తున్నాయి. ఈ 3 మేజర్గా వస్తున్నాయి. క్రైమ్స్ కొంత వెహికల్స్ అవి కొద్దిగా తగ్గినాయి, ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ అనేది కొద్దిగా తగ్గినాయి.
గంజాయి విషయంలో కానీ ఇంకా వేరే పిల్లల చీటింగ్ల విషయం కానీ అమ్మాయిల విషయంలో కానీ అవి దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? మనము ఓవరాల్ గా గూగుల్ మ్యాప్ సర్వే చేస్తూ ఫిజికల్ గా ఏరియాలో తిరుగుతూ డైలీ 6 to 8 విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా కమ్యూనిటీ ప్రజలని ఎల్డర్స్ని ఇంటరాక్ట్ అవుతూ అక్కడ ప్రాబ్లం తెలుసుకుంటూ ఎక్కడైతే క్రైమ్ వలనరబుల్ ఏరియాస్ ఉన్నాయో వాటి మీద స్పెషల్ ఫోకస్ చేస్తూ పెట్రోలింగ్ చేస్తూ పెట్టి కేసెస్ బుక్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ని పకడ్బందీగా అమలు చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసాం కదా రవి జలంధర్ రెడ్డి సిఐ గారు శూన్యంగా మనకు కరెక్ట్ అయిపోయిన విషయం ఏంటంటే కేసు విషయంలో ఏ కేసు వచ్చినా కానీ రిజల్ట్ తొందరగా ఇష్టానికి ప్లాన్ చేస్తాడు, కేసు పెండింగ్ ఉంచాడు. అందులాగా కేసు పెండింగ్ పెట్టి రేపు మాపు ఎంబడి రిజల్ట్ 1-2 గంటల క్లోజ్ అవుతుంది. ఒకసారి అదే ఏసీ సార్ దగ్గర కలిసి మనం వెళ్తాము.